నమస్తే. నా పేరు అబ్దుల్ ఖాదర్ అండి. ఆహ్, మనం మన దేశంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఓటర్‌గా, ఒక సగటు ఓటర్‌గా నాకు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అనే దానికి నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే మనం ఓటేసేటప్పుడు మనకు చాలామంది ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు వచ్చి మా పార్టీకి వేయండి, మా పార్టీకి వేయండి అని అంటుంటారు కదా! సో, మనం ఎలా సెలెక్ట్ చేయాలి? ఒక ఒక ముఖ్యమంత్రి ఇతను సమర్థుడు, ఈ పార్టీ సమర్థమైన పరిపాలన చేయబోతుంది అని మనం ఎలా నిర్ణయిస్తాం? లేకపోతే మనం ముఖ్యమంత్రి అయితే ఎలా పరిపాలన చేస్తాం అనేది ఊహించుకుంటే సరిపోతుంది. మన ముఖ్యమంత్రి ఎలా పరిపాలన చేస్తాం? సో, అమౌంట్ తీసుకుంటాం ఫస్ట్. మనం సపోజ్ నేనే ముఖ్యమంత్రి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌గా. లేకపోతే మీరైనా, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది మనకు పర్ఫెక్ట్‌గా నేను ఇలా చేస్తాను అని మనకు ఒక గైడ్‌లైన్స్ ఉందనుకోండి. అదే మనం ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. లేదు మనం చేయగలిగింది 10 మందిని అడుగుతాం. సార్ ఇలా నేను చేద్దాం అనుకుంటున్నా. ఇలా ముఖ్యమంత్రి అయితే ఇది కరెక్టేనా? ప్రొసీజర్ అడిగినప్పుడు అందరూ మనకు అన్ని రంగాలని ఇప్పుడు సమాజంలో అన్ని రంగాల వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ మనం డెవలప్ చేయగలిగితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏంటి? సో, ఇప్పుడు నేను చెప్పింది మీకు కరెక్ట్‌గా అర్థం కాకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ముఖ్యమంత్రిని అయితే సపోజ్ ఎగ్జాంపుల్‌గా నేను ఎలా పరిపాలన చేస్తా అనేది నేను అంతకుముందు ఒకసారి ఆలోచించానండి. సో, ఫస్ట్ ఏందంటే ముందు ఆ బడ్జెట్ ఏంటి? మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఎంతుంది? మొత్తం టోటల్ బడ్జెట్ ఎంతుంది? 2,00,000 కోట్లు ఉందనుకుందాం. 2,00,000 కోట్లు మనం శాలరీస్ కంపల్సరీగా ఫిక్స్డ్ శాలరీస్ మనం గవర్నమెంట్ ఎంప్లాయీలకు కావచ్చు, ఎంప్లాయీలకి లేదు ప్రైవేట్ పెన్షన్ ఇచ్చే వాళ్ళకి కావచ్చు, పెన్షన్దారులకు పర్ఫెక్ట్ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అన్ని ఫిక్స్డ్. ఇంకా అవి దాంట్లో మనం రిటర్న్ తీసుకునేది ఏమి ఉండదు. కంపల్సరీగా అవి వెళ్ళిపోవాలి. సో, గవర్నమెంట్ ఎంప్లాయీలు పెన్షన్ శాలరీస్ వెళ్ళిపోతాయి. అంటే పొలిటికల్ లీడర్ల శాలరీ అయినా సరే అవి ఫిక్స్డ్. నెక్స్ట్ మనం ప్రపంచ బ్యాంకు దగ్గర ఇప్పటి వరకు తీసుకున్న అప్పుకు సంబంధించిన ఇంట్రెస్ట్లు, మనం ఇంట్రెస్ట్ కడుతున్నామా, ఈఎంఐ కడుతున్నాం అంటే నాకు స్పష్టంగా తెలియదు. బట్ ఇంట్రెస్ట్ కడుతున్నాం అనేది నాకు జనరల్ ఒపీనియన్. ఇంట్రెస్ట్ కడుతున్నాను, ఓకే, అది ఇంట్రెస్ట్ ఫిక్స్డ్, అది కూడా తీసేది ఏం లేదు. సో, ఫస్ట్ అయితే నేను ముఖ్యమంత్రిని అయితే ₹1 కూడా ఫస్ట్ నేను అప్పు తీసుకురాను. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తా. ఫస్ట్ నా కంటెంట్ నేను చెప్పదలుచుకుంది అంటే నాకు బెస్ట్ ముఖ్యమంత్రి ఎలా ఉండాలో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో నేను కూడా నాకు ముందు నేను అలా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే నేను ఇలా చేయబోతున్నా, నాకు ఇలాంటి ముఖ్యమంత్రి నాలాగా నాకు నచ్చాలి ఫస్ట్. అంటే నేను అలానే చెప్పబోతున్నా. అంటే నాకు నచ్చినట్టుగా నేను ఎలా ముఖ్యమంత్రిని అయితే ఎలా హ్యాండిల్ చేస్తాను అనేది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఎంప్లాయీ శాలరీ అయిపోయినాయి, ఇంట్రెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మొత్తం బడ్జెట్ 1,00,000 కోట్లు అనుకుందాం, లేదా ఒక 80,000 కోట్లు అనుకుందాం. 80,000 కోట్లు అన్ని రంగాలకు వ్యవసాయానికి ఒక 5%, అన్ని రంగాలకి కనీసం బేసిక్ ఒక 5% నేను కేటాయిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికి 5,000 కోట్లు, అటవీ శాఖకి 5,000 కోట్లు, రోడ్డు రవాణాకి 5,000 కోట్లు, విద్యకి 5,000 కోట్లు, వైద్యానికి అంటే కేటాయించవచ్చు. దానికంటే బెటర్ ఏంటంటే మనం చెప్పా కదా, నేను చేసిన రీసెర్చ్ వల్ల ఏంటంటే ఆ బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ప్రకృతి నియమం ఉందో ఆ నియమాలను మనం ఫాలో అయితే, ఆ నియమం ఏదైతే అంటే సాల్ట్కి బదులుగా పొటాషియం క్లోరైడ్ అంటే వండుకోవటం వల్ల ప్రకృతి నియమం మనం పాటించట్లేదు కదా. ఆ నియమానికి అనుగుణంగా పొటాషియం క్లోరైడ్, తర్వాత మెగ్నీషియము, ఫాస్ఫరస్, కాల్షియం కోసం నువ్వుల లడ్లు లేదా సున్నుండలు మనం లడ్లు తీసేసి ఇస్తాం కదా. దాని ద్వారా ఏంటంటే ఇక మ్యాక్సిమం అంటే 100కి 99% మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు ఇంకా. ఎందుకంటే ప్రకృతి నియమానికి మనం ఫాలో అవుతున్నాం. వండుకోకుండా తినలేము. ఎందుకంటే మనం ప్రకృతి నియమం ప్రకారం వండుకోకూడదు. బట్ వండుకోకుండా తింటా కుదరదు కాబట్టి దానివల్ల కోల్పోయిన మినరల్స్, విటమిన్స్ మనం వేరే రూపంలో, సపోజ్ సి విటమిన్ అనుకోండి, సి విటమిన్ నిమ్మకాయ నీళ్ళు లేకపోతే నిమ్మకాయ పిండుకొని తాగడం కానీ, ఇంకేదైనా సి విటమిన్ ఉండే పదార్థాలు మనం డైరెక్ట్ తింటాం కానీ చేయొచ్చు. ఓకేనా? సో, ఎట్టి పరిస్థితులు ఏంటంటే మనం ఆ నియమం ఏదైతే ప్రకృతి మనకి ఏదైతే ఇచ్చిందో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అవి మనం రిటర్న్ ఇస్తున్నాం. ఇది ఎందుకు చెప్తానంటే ఈ వైద్యానికి ఇంత ఖర్చు పెట్టే ప్లేసుల్లో మనం సరైన గైడ్లైన్స్ ఇవ్వగలిగితే సో వాళ్ళకి ప్రాబ్లమ్సే తగ్గిపోతాయి. ఇంక మనకు వేల కోట్లు దానికి పెట్టాల్సిన అవసరమే లేదు కదా. ఇక అంటే మనం తెచ్చుకొని మనం దానికి సపరేట్గా పెట్టడం, దీనికి మనం తెచ్చుకోకుండానే వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసాం. సో, గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మ్యాక్సిమం 99% మీకున్న బీపీ కానీ, షుగర్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఏదైనా సరే
ఏ ప్రాబ్లం మీకు 99% మీకు రావు, ఫ్యూచర్లో కూడా రావు. అంటే సైట్ ప్రాబ్లం కానీ, పళ్ళు ఊడటం కానీ, మీరు లావు ఎక్కడం కానీ ఏ ప్రాబ్లం మీకు రాదు. ఎందుకంటే ఏదైతే నియమాన్ని మనం ఫాలో అవుతున్నాం, ఈ నియమం పాటించడం వల్ల మీరు అన్నం ఎక్కువ తినాలన్నా తినే అవకాశం ఉండదు. ఎందుకంటే ముడి బియ్యం అనేది మీరు యాక్చువల్గా ఎక్కువ తినబుద్ధి కాదు. ఎందుకంటే మీరు తిన్న అన్నం ఆకలి అంటే మీకు అంత ఆకలి ఇవ్వదు, ఫైబర్ ఉంది కాబట్టి. ఫైబర్తో ఫుడ్ తింటున్నారు కాబట్టి లివర్ బాగా పనిచేస్తుంది. లివర్ పనిచేసేటప్పుడు మీరు స్థిరంగా అంటే మీరు మీ కాన్షియస్ మైండ్తో ఉంటారు. ఏది తినాలి, ఎందుకు తినాలి అంటే మనకు ఆ మెచ్యూరిటీ వచ్చేసరికి ఆటోమేటిక్ మనం జాగ్రత్తలు ఆటోమేటిక్ తీసేసుకుంటాం. సో వైద్యానికి కొంచెం తగ్గించవచ్చు, వైద్యానికి. తర్వాత ఇంకన్నీ ఇప్పుడు సపోజ్ రైతులు వ్యవసాయం మెయిన్. ఇప్పుడు వ్యవసాయ రైతు ఏంటంటే దాదాపు 2 లక్షల గత 10 సంవత్సరాల మీద గవర్నమెంట్ లెక్కలు ఏంటంటే మనకు 2 లక్షల మంది సూసైడ్ చేసుకున్నారు అనేది నిజం. కానీ సూసైడ్ అనేది అప్పులు చేయడం వల్ల కాదు, అప్పులు రికవరీ చేసే క్రమంలో బ్యాంక్ సిబ్బంది కానీ బయట రికవరీ ఏజెంట్లు కానీ చేసిన వాళ్ళు రికవరీ చేసే ఆ ప్రొసీజర్ ద్వారానే వాళ్ళు ఆ ప్రొసీజర్ అంటే అంత నరకయాతనగా వాళ్ళని సంపాదించడం కుదరదు. ఇంకా ఇప్పుడు మనకు రైతు అంటే మళ్ళీ అతనికి ఏదైనా రూపాయి రావాలన్నా మళ్ళీ 6 months 3 months వెయిట్ చేయాలి. అది వచ్చేదాకా నమ్మకం ఉండదు. అందుకని ఏంటంటే ఇక వాళ్ళకి వేరే దారి లేక ఆ పొజిషన్ అయితే నేను ఫేస్ చేశానండి ఖచ్చితంగా. అంటే ఒక మనిషి సూసైడ్ చేసుకునే ప్రొసీజర్లో మనకి అంటే బ్లర్ అయిపోద్ది. మనకి ఇన్కమ్ కావాలి, బట్ ఇప్పుడు అప్పుల్లో ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ అంటే నేను ఎలా బతకాలో కూడా నాకు అర్థం కాదు. అటువంటి క్రమంలో నెక్స్ట్ మళ్ళీ పెట్టుబడి కావాలి, ముందు నా ఫ్యామిలీ నడవాలి, మళ్ళీ వ్యవసాయానికి పెట్టుబడి కావాలి, ప్లస్ అప్పు తీర్చమంటున్నాడు. మరి కొత్తగా అప్పు ఎవరు ప్లస్ నేను అప్పు తీర్చలేకపోవడం వల్ల అతను డిఫాల్ట్గా నన్ను నా క్రెడిట్ స్కోర్ అంటే ఇతను కట్టలేని పరిస్థితులు ఉన్నాడని ఇంకొక వేరే చోట్ల కూడా నాకు ఇవ్వకుండా చేసేస్తాడు. సో ఎంత దారుణంగా డిజైన్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డులు కావచ్చు, ఈ అప్పులు ఇచ్చే ప్రొసీజర్. సో అంటే భారతదేశంలో రైతులు అంటే వాళ్ళని అంటే సమూలంగా నాశనం చేయాలి ఒక కాన్సెప్ట్తో దానికి డిజైన్ చేశారు. సో మన వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చెప్పే కదా, అంత మెచ్యూరిటీ నాలెడ్జ్ మనకు ఉండదు. ఏదైనా రికవరీ అంటే వాడు డబ్బు కట్టలేదు కాబట్టి మనం అతను ఇలా ఖచ్చితంగా వసూలు చేయాలని అతను ఎందుకు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను కట్టలేని పరిస్థితిలో 2 లక్షల దాకా చనిపోయేదాకా మీరు ఇంకా దాన్ని ఆ ప్రొసీజర్ని ఎందుకు ఆపలేకపోయారనేది దేవుడికే తెలియాలి. మనం అంత మానసిక దీనస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే ఒక 10,000 మంది అసలు 10,000 కదండి, ఒక 1000 మంది చనిపోయినప్పుడే మనకి ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ ఐడెంటిఫై చేసేసి ఇక్కడ తేడా కొడుతుంది. మనం వెంటనే ఇలా రికవరీ ఏజెంట్లు మనం ఆపేయండి, ఫస్ట్ వాళ్ళకి చేతనైతే డబ్బులే తీసేసుకోండి, లేకపోతే వాళ్ళు ఇవ్వకపోతే వదిలేసేయండి అసలుకి ఫస్ట్. ఎందుకంటే మన కార్పొరేట్లలో లక్షల కోట్లు వాళ్ళకి మనం మినహాయించినప్పుడు వీళ్ళు చిన్న వాళ్ళకి ఎంత బెదిరించి భయపెట్టి మనం వసూలు చేయడం ఏంటి? ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే నడుస్తుంది. క్రెడిట్ కార్డులు యూజ్ చేసుకోవడం, తర్వాత వాళ్ళు 6% అంటే 6% వడ్డీ చొప్పున వాళ్ళు దానికి ట్యాక్స్ వసూలు చేయడం అంత డిజైన్ చేశారు. అంటే మనుషుల్ని ఎలా మానసికంగా హింసించి వాళ్ళని సర్వనాశనం చేయాలి. రైతు భారతదేశంలో రైతుల్ని ఎంత సర్వనాశనం చేయాలని ఒక చిన్న డిజైన్ వాళ్ళు కావాలని డిజైన్ చేసి దాన్ని మన భారతదేశం ఇంప్లిమెంట్ చేశారు. అదేంది ఏదో ఇంప్లిమెంట్ ఎలా చేశారు అంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకు 1857లో బ్రిటిష్ వాళ్ళు మనకి విభజించి పాలించాలి అని డిజైన్ చేశారు. అంటే విభజించి వీళ్ళకి ఇట్లా కాదు, వీళ్ళందరూ కలిసి మనం పోరాడుతున్నారు కదా, ఇది ఎప్పటికైనా ప్రమాదం అని వాళ్ళు డిజైన్ చేశారు. ఏమని? వీళ్ళని విభజించి పాలించాలి. వాళ్ళు 1857లో అనుకున్నారు. 1947 కరెక్ట్ 90 సంవత్సరాలకి అది ఇంప్లిమెంట్ చేసేసారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చేసేసారు. ఎక్కడ తేడా కొట్టిందని, ఎక్కడ మనం తప్పు చేసాం? మనం అంత అమాయకంగా వాళ్ళ చేతులు బలి పశువులు అయిపోయినా అంటే వాళ్ళ తెలివితేటలకు మనం దాసోహం అయినట్టే కదా. ఎక్కడ అంటే ఆ మాత్రం మన జ్ఞానం ఎక్కడ మిస్ అయింది? ఒక వ్యక్తి అంటే మనం ఫస్ట్ విడిపోవడం అనేది జరిగిపోయింది, వాళ్ళు విడగొట్టేశారు, విడిపోవడం కూడా జరిగిపోయింది. మనం ఎలా విభజించారు అసలు ఈ రోజు కూడా మనకు తెలుసా? ఏ రీజన్ వల్ల వాళ్ళు విభజించారు, ఏ రీజన్ వల్ల మనం విడిపోయాం? మనలో మనమే మనం వాళ్ళు విడిపోమంటే విడిపోలేదు, మనలో మనమే అంటే మనకి ఒకరికొకరు పడనే స్థితిని మనం క్రియేట్ చేసుకొని, అంటే ఆర్టిఫిషియల్గా న్యాచురల్గా కాదు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకొని ఈజీగా వాళ్ళు డివైడ్ చేసేసారు. సో అది మన మానసిక స్థితి. అంటే మనం వాళ్ళ తెలివితేటలను కూడా మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అంటే మనం చేసే తప్పు మనమే ఐడెంటిఫై చేయలేని స్థితిలో ఉన్నాము. సో అందుకని ఏంటంటే దీనికి ఇక్కడ కూడా అప్లై అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ వ్యవసాయాన్ని వాళ్ళు డ్యామేజ్ చేస్తే ఇండియాలో, సో మ్యాక్సిమం వాళ్ళు మన మీద డిపెండ్ అవుతారు.
సో మన మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళ జుట్టు మనకు దొరికిద్ది. ఇప్పుడు ఎట్టయితే మన బ్యాంకులో మన అప్పులు చేసినప్పుడు మన జుట్టు వాళ్ళకి ఇచ్చి మనం నానా ఇబ్బంది పెడుతున్నాం, అదే ప్రొసీజర్ వాళ్ళ మనం డిపెండ్ అవుతాం ఆహారంలో. సో అప్పుడు మనం నరకయాతన చూపించి వాళ్ళు మనల్ని మన కంట్రోల్ తీసుకోవడం అది ఓకే. మనం చేసేదేం లేదా, మనం అందరం అదే మానసిక స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడం కాదు, మనల్ని మనం అర్థం చేసుకునే స్థితిలో లేము, మానసిక స్థితిలో. సో అందుకని ఏంటంటే ఇది ఇక్కడ అప్లై అవుతుంది. అట్లా రైతుకి ఫస్ట్ ఏంటంటే గిట్టుబాటు ధర అనేది ఫిక్స్డ్ ఉండాలి. అతను ఈ పంట పండితే అక్కడ మార్కెట్కి రెడీగా దాన్ని పర్చేస్ చేసేటట్టు ఉండాలి. దాన్ని అవసరమైతే స్టోరేజ్ చేయడమా ఎక్స్పోర్ట్ చేయడం అనేది వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను నా ప్రోడక్ట్ని అమ్మడానికి నాకు రెడీగా ఉండాలి. సో అది ప్లస్ పాయింట్, అది ఫస్ట్ పాయింట్ అది. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి విత్తనాలు పర్ఫెక్ట్. అతనికి విత్తనాలు అనేది ఏదో మార్చిలో ఇస్తాను, ఏప్రిల్ ఇస్తాను, జూన్లో ఇస్తానని కాదు. మార్కెట్లో ఇప్పుడు మనకి రెడీమేడ్గా ఇప్పుడు మనకు స్టోరేజ్ అనేది ఇంకా 2-3 సంవత్సరాలు కూడా రెడీగా ఉన్నాయి విత్తనాలు. వాళ్ళ ప్రతి గ్రామ స్థాయిలోనే ప్రతి షాప్లో అంటే ఒక షాప్ ఏర్పాటు చేసి అది రెడీ వాళ్ళకి అవైలబుల్. ఎప్పుడు అసలు షార్టేజ్ అనేది ఉండకూడదు. 2-3 సంవత్సరాలకు స్టాక్ ఉన్నంత 2-3 సంవత్సరాలకు కూడా ఉన్నాయన్నంత స్టాక్ వాళ్ళకి ఫస్ట్ అవైలబుల్ ఇవ్వాలి. ప్లస్ సబ్సిడీ ఏదైనా ఉంటే వాళ్ళకు అంటే ఆదాయం నెల ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళకి బేసిక్ సబ్సిడీ అంటే బేసిక్ అంటే వాళ్ళకి బేసిక్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ రైస్ కానీ కూరగాయలు కానీ సరుకులు కానీ వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయితే అది వస్తేనే మనం బతుకగలుగుతాం అన్నట్టు కాకుండా వాళ్ళకు సంక్షేమ పథకాలు అంటారు కదా, ఫస్ట్ ఒక రైతుకి ఇవ్వాలి. ఆ సంక్షేమ పథకం ఎట్లా అంటే అది పంట అతను పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఫిక్స్డ్ అంటే పండితే రావాలి. ఒకవేళ డ్యామేజ్ ఏదైనా వర్షపాతం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పరంగా రావాలి. ఏదైనా పంట ఏదైనా మనకు వ్యాధి వచ్చినా అసలు అది వ్యాధి వచ్చే సీన్ అంతా ఉండదు. ఎందుకంటే సైంటిస్టులు అంతా వాళ్ళకి అవైలబుల్ ఉండాలి. ఎందుకు వస్తుంది అసలు ఒక మొక్కకి పూత రావడం కానీ, ప్రతిదీ ఆకు రావడం కానీ, ఆకు ఎండిపోవడం కానీ, దానికి ఒక చీడ పురుగు సోకటం కానీ, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ కరెక్ట్గా ఉంటాయి. సో అంటే మన వాళ్ళు సరిగ్గా దాన్ని ఫోకస్ చేయలేక కానీ ప్రతిదీ మనం పర్ఫెక్ట్ చూసుకోవచ్చు. దానికి మనం ప్రకృతి వ్యవసాయం అంటే జీరో బేస్ బడ్జెట్ అని మన పాలేకర్ గారు వ్యవహరిస్తారు. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే మనకు అసలు పెట్టుబడి కూడా ఉండదు. అంటే జస్ట్ మనం జీవామృతం యూజ్ చేసుకుని చేయొచ్చు. సో అక్కడ పెట్టుబడి తగ్గిపోయింది. సో మీకు బతకడానికి సంక్షేమ పరంగా ఈ రైతుకి బేసిక్ రిక్వైర్మెంట్ ఇస్తున్నాం. అంటే ఖచ్చితంగా సంపాదించిన ఆ పెట్టుబడి ఏదైతే సింపుల్ తక్కువ పెట్టుబడి చేసిన దానికి గిట్టుబాటు ధర కంపల్సరీ ఇస్తాం. ఇన్ కేసు వర్షాలు వచ్చి మిస్ అయినా సరే ఇన్సూరెన్స్ పరంగా వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ పరంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో తను ఏదైతే తన ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక పరంగా డ్యామేజ్ అవ్వకూడదు. ఆ డ్యామేజ్ అవ్వకుండా మనం ఉంచగలిగితే అతని కొడుకు కానీ సపోజ్ అతని సంతానం ఒక ఆర్థిక స్థిరత్వం కూడా ఇవ్వగలిగితే అతని సంతానం కూడా అతని మీద డిపెండ్ అవ్వగలరు. అంటే ఆ రైతు కుటుంబంలో డిపెండ్ అవ్వగలిగితే మనకు రాష్ట్రంలో 60% మనకు నిరుద్యోగం అనేది తగ్గిపోతుంది. ఎందుకు 60-70% మంది రైతులు ఉన్నప్పుడు ఆ రైతుకి మనం సాటిస్ఫాక్షన్గా జీవన విధానం అతనికి సాటిస్ఫాక్షన్గా బతకగలిగినప్పుడు ఆ రైతు అంటే లాభసాటిగా ఉన్నప్పుడు ఇంకా అట్లా అంటే అతనికి ఆప్షన్ ఉంటుంది కదా. అతను నిరుద్యోగి ఎలా అవుతాడు? సో అంటే నిరుద్యోగి అంటే ఇప్పుడు అసలు నాకు ఏ ఆప్షన్ లేదు. అతను తండ్రి ఏదైతే ఉందో ఆప్షన్ ఉంది. అంటే ఆప్షన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అతను బతకడానికి ఒక ఆప్షన్ ఉంది. వద్దు నేను ఏదైనా వేరే జాబ్ చేసుకుంటే ఓకే, కానీ అతను బతకడానికైతే ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నాం కాబట్టి అది నిరుద్యోగం కింద అది అసలు అంటే అతను నిరుద్యోగి కాదు, అతనికి ఒక ఆప్షన్ ఉంది. అంటే నేను అసలు రైతు కొడుకు నిరుద్యోగం అనే ఆప్షనే ఉండకూడదు. అంటే 60% వాళ్ళకి ఉద్యోగం అనేది కల్పన అనేది తండ్రి ద్వారానే వస్తుంది, రావాలి. అప్పుడు అనేది 60% నిరుద్యోగం అనేది లేనట్టే. ఓకే, సో అలా అంటే ఆ రైతుకి కావాల్సిన మేజర్ రిక్వైర్మెంట్ ప్లస్ అతను ఉన్న విలేజ్లో బేసిక్ అంటే ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. లగ్జరీ అంటే రోడ్లు కానీ, నీటిపారుదల వ్యవస్థ కానీ, తర్వాత ఆ విద్య అంటే ఆ స్కూల్ నిర్మాణం కానీ, వాళ్ళకు స్టోరేజ్ చేసుకోవడానికి ఆ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ అసలు ఎలా ఉండాలంటే ఆ రైతు అసలు నాకు ఎక్కడ అవసరం లేదు. ఈ పల్లెటూరు నాకు అసలు ఆ పల్లెటూరులో మనకు చూడగానే మనం ఎందుకు రైతుగా మారకూడదు? అసలు నేను రైతుగా మారాలి. ఆ రైతు కొడుకు అయితే అసలు నాకు ఇదే చాలు. ఎక్కడో వెళ్ళి హైదరాబాద్లో మనం చిన్న చిన్న హౌస్ల్లో ఏదో ఇరుకు గదుల్లో ఇరుకు సందుల్లో తిరుగుతూ ఇదేదో మనం ఏదో పెద్ద సిటీలో ఉన్న భ్రమలో ఉండి కాకుండా అసలు ఆ పల్లెటూరులోనే హావీ అసలు ఏం కోల్పోయాను.
నా లైఫ్ ఇక్కడ ఉండి నేను సిటీలో ఉండి ఏం కోల్పోయాను అనేది అతను తెలిసిపోద్ది. సో అంత ఫెసిలిటీ ఇచ్చినప్పుడు అతను ఎందుకు వస్తాడు ఇక సిటీకి? సో 60% అక్కడ ఆగిపోతారు కదా. ఇక ఉన్న ఇక్కడ తప్పని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఈ ఉన్న ఇండస్ట్రీలు మొత్తం డివైడ్ చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలన డివైడ్ చేసినప్పుడు ఇక పర్టికులర్ ఇక్కడ రావడం దీనికి ఈ నరక కూపంలాగా ఉండే ఈ సిటీల్లో ఉండి ఈ ఆర్థిక పరిస్థితి దిగజారి ప్రతిదీ మన సంపాదన అంతా ఈ ఈ స్కూళ్ళకి కానీ మన రెంట్లకు కానీ మనం ఏమీ సంపాదించుకోకుండా ఆరోగ్యాన్ని కోల్పోతూ కలుషితమైన నీళ్లు, కలుషితమైన గాలి పీల్చుతూ, కలుషితమైన ఆహారం తింటూ ఏంటి మనం సాధించేది ఇక్కడ సిటీలో ఉండి? సో ఇదంతా డిజైన్ చేశారు, ఇలా ఉండాలి భారతదేశంలో భారతీయులు ఎలా ఉండాలి అనేది డిజైన్ చేస్తే ఆ డిజైన్కి అనుగుణంగా మనం నడుచుకుంటున్నాం. అంతకంటే ఆలోచించే స్థితిలో మనం లేము. ఇప్పుడు మనం అదంతా మారాలంటే ఏం లేదండి, చెప్పే కదా, మనం చిన్న మార్పులు చేసుకుంటే మనం మళ్ళీ సొంతంగా ఆలోచించే స్థితి అనేది అందరికీ పెరుగుతుంది. ఇది మనం ఎవరినో బ్లేమ్ చేయట్లా, అందరం తెలుసో తెలియకు మనం అదే రూట్లో ఉన్నాం. సో అందరం ఆ తప్పు నుంచి బయటపడి సరిగ్గా ఆలోచించే స్థితి రావాలంటే మనం చిన్న మార్పులు చేయాలి. సో పరిపాలన అనేది ఇప్పుడు చెప్పే కదా, అన్ని రంగాలకి 5% కేటాయించుకుంటూ మనం అన్ని రంగాల్ని ప్రాధాన్యత ఇస్తూ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల పరంగా డెవలప్మెంట్ చేసుకుంటూ మనం కూడా టూరిజానికి 5% అలా ప్రతి పర్సెంట్ దానికి సంబంధించి నేను యూట్యూబ్ వీడియోలో కూడా నేను ఒక స్టార్టింగ్లోనే ఉంటుంది ఒక వీడియో, అంటే ఎట్లా చేయాలి, ఆ లక్ష్యాలు ఎలా ఉండాలనేది మీకు ఇమేజ్ చూపించానంటే ఇంకా అసలు బాగుంటుంది. బట్ నేను కొంచెం తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు మీకు కొంచెం తొందరగా వీడియో రీచ్ అవ్వాలని చేస్తున్నా. కొంచెం అవకాశం దొరికితే, నాకు కొంచెం ఫైనాన్స్ పరంగా కొన్ని ప్రాబ్లం ఉంది. సో నాకు అవకాశం దొరికి టైం కూడా బాగా దొరికితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు మేము అంటే ఇదే మేము ఇంత మిస్ అయ్యామా మనం ఓటుకి డబ్బు ఇవ్వటం. యాక్చువల్గా డబ్బు తీసుకోవడం ఇవ్వడం అనేది కాదు, బ్లెండర్ మిస్టేక్ కాదండి. సో మనకు అతను స్పెసిఫిక్గా ఏం చెప్పట్లేదు కదా, ఎందుకంటే అతను ఇస్తుండే, అతను అంటే చేయడానికి ఏం లేదని అసలు ఇస్తుండే మనకి. సో ఫస్ట్ అయితే అట్లా అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి దానికి సంబంధించిన లక్ష్యాలు, ఆ లక్ష్యాలకు సంబంధించిన ఇమేజ్లు కానీ వీడియోలు కానీ మీకు ముందు, అంటే ఈ రోడ్ ఎలా ఉండబోతుంది, ఈ టూరిజం ఇలా డెవలప్ చేయబోతుంది, ఈ టూరిజం ఇలా ఉంటుంది, నెక్స్ట్ డెవలప్మెంట్, అడవులు ఇలా డెవలప్ చేయబోతున్నాం, ఈ అడవుల వల్ల ప్రయోజనాలు ఇవి. సో రోడ్లు ఇలా ఉండబోతున్నాయి, స్కూళ్ళు ఇంత డెవలప్మెంట్కి ఒక 5 స్టార్ అంటే దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంది ఆ విద్యాలయాల్లో, అంత ఫెసిలిటీస్, అలా ప్రతిదీ లక్ష్యం పెట్టుకుని దానికి మనం కొద్దిగా డబ్బులు కేటాయిస్తూ, అంటే మనకు ఉన్న డబ్బులు బ్యాలెన్స్ చేసుకుంటాం. అసలు ఈ సిస్టంలో ఇప్పుడు నేను చెప్పిన ఎక్కడైనా సరే మీకు డబ్బులు ఇవ్వాలని ఎందుకు వచ్చింది ఆ థాట్? అసలు నేను మీకు డబ్బులు ఎందుకు ఇస్తా? సపోజ్ నేనే ఒక ఎమ్మెల్యేని అనుకోండి, నేను ఒక ముఖ్యమంత్రికి నిలబడుతున్నాను అనుకోండి, నేను డబ్బులు ఇవ్వాలని కాన్సెప్ట్ అసలు ఈ సిస్టంలో లేదు కాబట్టి నేను చెప్పిన దాంట్లో మీకు నేను ప్రయోజనకరంగా ఇన్ని ఫెసిలిటీ చేస్తుంటే మీ పన్నుల డబ్బుల నుంచి నేను మీకు ఫెసిలిటీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక డబ్బని ప్రస్తావన ఎందుకు వచ్చింది? సో అది తీసుకునేవాడికి కానీ ఇచ్చేవాడికి కానీ మనం సెన్స్ లేకుండా, అంటే ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు. నేను సంపాదించడానికి నేను డబ్బులు పంచుతున్నా, అతను ఎందుకు ఇస్తున్నాడు, ఏదో ఇస్తుండో మనం తీసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఎవ్వరికి స్పష్టత లేదు. అంటే మనం రేపు ముఖ్యమంత్రి ఎక్కి నేను ఇది ఇలా చేయబోతున్నా, ఇలా నా విజన్ ఇది, ఈ విజన్ ద్వారా నేను ఇలా ఆ విజన్కి నేను ఇలా డబ్బులు ఖర్చు పెడతాను. ప్రతి స్టెప్లో ప్రతి 3-4 నెలలకు ఒకసారి మీకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. సపోజ్ ఒక 2,000 కిలోమీటర్లు మనకు టార్గెట్ అనుకుందాం ఒక సంవత్సరానికి. సో 2,000 కిలోమీటర్లు మనకు 4 స్టెప్లు 4 నెలలకు ఒకసారి అనుకుందాం. అంటే 500 నెలకు 600 కిలోమీటర్లు అయిపోవాలి లెక్క ప్రకారం అయితే. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆ 4 నెలల్లో ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు. 6,000 కిలోమీటర్లు చేయాలంటే 6 నెలల్లో ఎంత చేయాలి, అంటే 4 నెలల్లో దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఉన్న డబ్బు ఎంత, దాన్ని ఎలా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అలా ప్రతి రంగాన్ని కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాత దానికి ఇంకేదైనా మనం మిస్ అయితే, ఏ రంగం నేను మిస్ అయితే ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. బాబు ఇది నేను చెప్పాను, ఇంకా మీ రంగాలకు నేను చేరుకోకపోతే, నేను మీ దాకా మీరు అంటే కొన్ని పరిశ్రమలు ఉంటాయి, సపోజ్ చేతి వృత్తులు, సార్ మాకేంటంటే ఇది అంటే ప్రతిదానికి నేను ఫార్ములా ఒకటి డిజైన్ ఉంది, నా వీడియోలో ఉంది, అంటే నేను దీంట్లో చెప్పడం కుదరట్లేదు. అలా ప్రతిదీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ ఉంది, ఆ డిజైన్ ఉంది, అంతే ఫార్మేట్ ఉంది, మొత్తం ఏ రంగాలకి ఎలా డిజైన్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా నేను మర్చిపోయినా, నాకు తెలియనా ఇంకో 4% స్పేర్ పెట్టుకున్నా. అంటే ఆ 4% నాకు తెలియక, నాకు మర్చిపోయినా, నాకు ఐడియా లేని ఆ 4% నేను కేటాయించుకోవడానికి నేను రెడీగా పెట్టుకున్నాను. అంటే స్పేర్, అంటే నాకు అన్నీ తెలుసునే భ్రమలు కాకుండా ఆ 4% అంటే 4% ఇంకా బ్యాలెన్స్ ఉంది. అంటే 4% 4,000 కోట్లు రెడీగా ఉన్నాయి. ఇంకా
అంటే దాంట్లో అన్ని రంగాలు కవర్ చేశాను, ఎన్జిఓలను కవర్ చేశాను. చెప్తున్నా అంటే నేను ఎక్కటము లేకపోవడం కాదు, నాకు నాకు నచ్చినట్టు నాకు ముఖ్యమంత్రిగా నేను ఇలా చేస్తాను అనేది నాకు ఉన్నప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ అలానే చేస్తాను. ఇలా నాకు ఒక ముఖ్యమంత్రి సరిగ్గా సమర్థవంతంగా ఇలా చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి ఎక్కే వ్యక్తి దానికి సంబంధించిన ఆ పార్టీలో ఉండే వ్యక్తులకు కూడా అది కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు కూడా వాళ్ళు దానికి రిప్రజెంటేటివ్గా చెప్పాల్సి వస్తుంది మనకి. ఆ ఎమ్మెల్యే కానీ దానికి సంబంధించిన కార్యకర్తలు మన ఊర్లో పక్కన వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని ఆ మొత్తం 2,00,000 కోట్లని ఎలా డిజైన్ చేశారు, ఎలా ఏ పర్సెంటేజ్, ఆ లక్ష్యాలు ఎలా ఉన్నాయి, ఆ లక్ష్యాలు ఎలా చేరుకుంటారు, పర్ ఇయర్ ఆ లక్ష్యాలకు ఎలా కేటాయింపులు చేస్తారు, ప్రతి 4 నెలల ఒకసారి దానికి ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తారు అనేది మనకు స్పష్టంగా ప్రతి రూపాయి కూడా మనకు స్పష్టంగా ఎలా ఖర్చు పెడతారో చూపించి దానివల్ల మన దేశం ఎలా మారిపోతుందని చెప్పినప్పుడు అప్పుడు మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. అంతేగాని ఈ డబ్బులు పంచడము, డబ్బులు తీసుకోవడం అనేది మనకు తెలియదు కాబట్టి, అంటే అంత స్పష్టంగా ఆలోచించే స్థితిలో మనం లేము కాబట్టి మనకి సమస్య వస్తుంది. ఓకేనా? ఇంకో వీడియోలో మీకు మరి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వేరే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.